ఈ తల్లి రాధికను ఒప్పించింది. మన ఆర్థిక ఇది బాగోలేదు, నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు అసలు. అంచేత ఇప్పుడేమో ఫైనాన్షియల్గా మనం చాలా ఇబ్బందులు పడాలి. అంచేత ఏదో ఒకటి మనమే దారి చూసుకోవాలి. ఎవరొకరు పని చేసుకుంటూనే, ఎవరు పని చేస్తే తప్ప మనకి జీవనం గడవదు. అంచేత నువ్వు ఒప్పుకోమ్మా అని కూతురు బతిమాలింది. షీ అండర్స్టూడ్. తల్లి బాధను అర్థం చేసుకుంది. అంటే తల్లి అంటే చాలా ఇష్టం ఆవిడకి. అర్థం చేసుకుని సరేనమ్మా చేస్తాను, ఈ ఒక్క పిక్చర్ చేసి చూస్తాను అని చెప్పి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక యూనిట్ అంతా వేరు చేస్తున్నారు. యూనిట్ వెళ్ళిపోయింది. ఎవరు హీరోయిన్ తీసుకొస్తున్నారు, భారతరాజ గారు డైరెక్టర్ గారు కొత్త హీరోయిన్ తీసుకొస్తున్నారు అని చేశారు. చూసేటప్పటికి ఈవిడ పక్కన ఉంది కానీ ఎవరు కాదు, హీరోయిన్ ఇంకా రాలేదేంటి అని చూస్తున్నారు వాళ్ళు అందరూ. యూనిట్ అంది అందరూ చూస్తుందంటే భాగ్యరాజు అడిగాడు. అడిగి ఏదండి హీరో, ఆయన అసోసియేట్ సినిమాలకి. ఏది సార్ హీరోయిన్ అంటే ఈఎంఐ అన్నారు. అంతే సైలెంట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు. ముందు తర్వాత వచ్చిన తర్వాత యూనిట్ అందరూ కూడా అబ్బే అనుకున్నారు వాళ్ళు. ఆ అమ్మాయి హీరోయిన్ తెలిసిన తర్వాత భారతరాజ గారితో భాగ్యరాజు అన్నాడు, ఏంటి సార్ ఆ అమ్మాయి పని మనిషిలాగా ఉంది అన్నాడు. నీకు పని మనిషిలాగా ఉంది కానీ నా కథకు ఆ అమ్మాయి ఇది మైండ్ నాది కదా, అంచేత నువ్వు చూడు, రేపు ఆవిడ ఎంత స్టార్ అవుతుందో, నువ్వు ఆ అమ్మాయిని పని మనిషి అన్నావు కదా, రేపు చూడు అని ఆయన భారతరాజు గారు కన్విన్స్ చేశారు. ఎవరు భాగ్యరాజు గారిని. ఇచ్చేతంటే అంటే అసలు ఆవిడ ఆ అమ్మాయి. ఇప్పుడు పల్లెటూరు షూటింగ్ చూడటానికి వస్తారు విలేజ్ వాళ్ళు, అంత బ్లాక్గా ఉంటారు. వాళ్ళ మధ్యలో ఒక అమ్మాయిలాగా ఉంది ఈ అమ్మాయి.